బిడ్డలందరినీ ప్రేరేపించి జాయిన్ కావడానికి సహాయం దయచేయండి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఎవరికి ఆటంకకరంగా ఉండకుండా తండ్రి మీరే కార్యం చేయమని, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏకాగ్రతతో తండ్రి వాక్యం వినగలిగే స్థితిని దయచేయమని తమ చేతులకు అప్పగించుకుంటున్నాం. సహాయం దయచేయండి నాయన. వందనాలు. నడిపిస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి వాక్యం మాకు వినిపించిన గారికి తమకు తోడుగా ఉండి తండ్రి ఏది ఆటంకంగా లేకుండా చక్కగా తండ్రి ఈరోజు వాక్యం సాఫీగా ముందుకు కొనసాగడానికి ప్రతి పరిస్థితిని అనుకూలపరచమని తమ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఆ యొక్క తండ్రి తమరు దాచి ఉంచిన ఆశ్చర్యకరమైన సంగతులు మేము తండ్రి వినగలిగి అనుసరించే జీవితాలు మా అందరికీ దయచేయమని తమ చేతులకు అప్పగించుకుంటూ ఏకీభవిస్తూ ఆమెనంటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం దయచేయండి, ఆదరించండి. ఇంతవరకు మమ్మల్ని ఆదరించి ఎన్నో విషయాలు మాకు నేర్పించిన తండ్రి తమరి కృపలో ఉపదేశాలు వినే బిడ్డలుగా తండ్రి మరి ఎలాగ మేము కూడా తండ్రి తమ పాదాల చెంత నేర్చుకునే స్థితిని దయచేయమని తమ చేతులకు అప్పగించుకుంటూ తమ ప్రియకుమారులు మా రక్షకులు విమోచకులైన మెస్సివారి నామంలో ఈ ప్రత్యేకమైన ఈ ఉదయకాల ప్రార్థన స్తోత్రాలు వినపాలు తమ పాదసందులో చేర్చాత వినం గాడికి వేడుకుంటున్నామయ్యా మా మహిమలో గొప్ప తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. షలోమ్. యేసుక్రీస్తు గొప్ప నామమున ఏకీపించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి మరొకసారి ఇలాగా కలుసుకొని స్తుతించడానికి, ఆరాధించడానికి తన కృపను మన ఎడల విస్తరింపజేసినందుకు దేవునికి మహిమ. ప్రార్థించడం మీ అందరికీ వందనాలు. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగానికి మనం వెళ్దాం. మనము 37వ కీర్తనని ధ్యానం చేస్తూ ఉన్నాము. 37వ కీర్తన మొన్న ఐ థింక్ ఫ్రైడే రోజు లాస్ట్ మాట్లాడుకున్నాం. ఓకే, ఇందులో ఈరోజు మనం నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును అనే వచనం దగ్గర ఉన్నాం మనము. అయితే దానికంటే ముందు నీతిమంతులు అప్పు చేసి తీర్చక భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉంటారు. వీరైతే దయాళురై దినమెల్లా అప్పు ఇచ్చువారై ఉంటారు. వారి సంతానం ఆశీర్వదించబడును. వారి సంతానం భిక్షం ఎత్తుకునే పరిస్థితి నేను చూడలేదు ఇప్పటిదాకా అనే మాటని మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో 31వ వచనం, కీర్తన గ్రంథము 37వ కీర్తన 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయముల్లో ఉన్నది, వారి అడుగులు జారవు. 32వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. 33, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క 31వ వచనాన్ని, దానికంటే ముందు ఒకసారి 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, లేదా జ్ఞానమును మెడిటేట్ వల్లవేయును, లేదా జ్ఞానమును అటరెన్స్ లేకపోతే మాట్లాడేది వచిస్తూ ఉంటుంది నీతిమంతుల నోరు. తర్వాత వారి నాలుక అనగా వారి భాష అని అర్థం. వారి నాలుక లేదా వారి భాష న్యాయమును ప్రకటించును అనే మాట చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
వచనాన్ని మనం హీబ్రూలో చూద్దాం. ముందు స్తోత్రం కలుగును గాక. ఈ మాట ముందు, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. ఈ హృదయంలో దేవుని ధర్మశాస్త్రమును ఉంచుకోవడం అనే మాటని మనం ఆలోచన చేస్తే, మనం ఎప్పుడైతే దావీదు అంటాడు, నా హృదయంలో నేను ధర్మశాస్త్రాన్ని పెట్టుకుని ఉన్నాను, నేను కదల్చబడను, లేకపోతే ప్రభువు నా కుడి పార్శ్వం ఉన్నాడు, నేను కదల్చబడను అనే మాటలు చూస్తాను. ఇక్కడ హృదయంలో ధర్మశాస్త్రాన్ని ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి? హృదయంలో ధర్మశాస్త్రం ఉంచుకోవడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా మామూలుగా మనందరికీ బాగా తెలుసు, ఆల్రెడీ ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నా, హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది మోసపూరితమైంది. లేకపోతే అలాంటి మోసపూరితమైనటువంటి హృదయము ఒక వ్యక్తిని, లేకపోతే ఒక వ్యక్తి యొక్క హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. హృదయంలో దేవుని న్యాయము, వారి నాలుక న్యాయమును ప్రకటించును అని, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును అని రాస్తుంది. జ్ఞానము, న్యాయము అనే రెండు విషయాలు హృదయంలో నింపబడి ఉంటాయి. హృదయము దేని చేత నింపబడి ఉంటుంది? ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలోని దేవుని యొక్క జ్ఞానము మరియు దేవుని యొక్క న్యాయము. జ్ఞానము అంటే ఉపదేశము, ప్రతి ఒక్క ఆజ్ఞ యొక్క ఎక్స్ప్లెనేషన్. న్యాయం అంటే వాటిని ఈ భూమి మీద మనం అనుసరించే మనుషుల మధ్య సంబంధాల విషయాల్లో మనం అనుసరించే విషయాలు. సో ఈ రెండు, జ్ఞానము, న్యాయము, ఒక ఆజ్ఞ ఉంటే ఆ ఆజ్ఞకి సంబంధించిన ఉపదేశాన్ని జ్ఞానం అని పిలుస్తాం. అలాగే ఒక హ్యూమన్ రిలేషన్స్లో విషయంలో ఎలాంటి విధానం కలిగి ఉండాలి అని తెలియజేసేది న్యాయం, నిష్పత్తి అంటారు. ఇవి రెండు కూడా హృదయంలో నింపబడి ఉంటే, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. ఇవి రెండు కనుక మన హృదయంలో ఉంటే, నోరేమో జ్ఞానాన్ని ప్రచురిస్తూ ఉంది, జ్ఞానమును వల్లవేస్తూ ధ్యానం చేస్తూ ఉంది. సో అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. తర్వాత వారి నాలుక ఆ యొక్క న్యాయాన్ని ప్రకటిస్తుంది. ఇది న్యాయము అని ప్రకటన చేస్తూ ఉంది. ఇవి రెండు ఎప్పుడైతే ధ్యానించబడి లేకపోతే ప్రకటించబడుతున్నాయి అంటే లోపల నింపబడి ఉన్నాయి అని అర్థం. ఈ రెండింటిని కాజిటివ్ విషయం ఏంటంటే, అంటే ఈ రెండిటి వల్ల వారి అడుగులు జారవు అనే మాట చూస్తాం. అడుగులు జారవు. సో ఈ అడుగులు జారడం అనే మాట చాలాసార్లు మనం కూడా తొట్టుపడడం, లేకపోతే అడుగులు జారడం అనే మాట మన ఫిజికల్ వాక్లో, మన రెగ్యులర్ వాక్లో మనం తొట్టుపడడం ఇవన్నీ. సో ఈ అడుగులు స్పిరిచువల్గా తొట్టుపాట్లు లేకుండా ఎలా సాధ్యమవుతుంది అంటే, హృదయము వాక్యం చేత, దేవుని ధర్మశాస్త్రం చేత నింపబడినప్పుడు దీని రీజన్ని బట్టి, దీన్ని ఆధారం చేసుకొని వారి అడుగులు జారవు అని ఇక్కడ మెన్షన్ చేయబడతా ఉంది. అంటే మన దుష్టులు, నీతిమంతులు ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాంట్రాస్ట్, వారు ఎలాంటి జీవితం కలిగి ఉంటారు, వీరు ఎలా ఉంటారు. ఒక ప్రాక్టికల్ నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎలా ఉంటే మంచిదో, ఎలా ఉండకపోతే మంచిదో,
తెలియజేసే ఒక క్లియర్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఈరోజు కోసం మనం చూసే మాట, ఈ హృదయంలో దేవుని వాక్య జ్ఞానము లేకపోతే వాక్య ఉపదేశము ఉంచుకొని బ్రతకడం. హృదయంలో దేవుని వాక్య జ్ఞానాన్ని లేదా ఉపదేశాన్ని ఉంచడం, ఇది మనకు మన కాళ్ళు జారిపోకుండా, మన స్పిరిచువల్గా మన అడుగులు జారకుండా చూస్తాయి. స్పిరిచువల్గా మన అడుగులు జారకుండా చూసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అడుగులు జారే పరిస్థితి, అడుగులు జారడం అనే దానికి సంబంధించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్లో ద లా ఆఫ్ హిస్ గాడ్, ద లా ఆఫ్ హిస్ గాడ్ ఈజ్ ఇన్ హిస్ హార్ట్, హిస్ స్టెప్స్ డు నాట్ స్లిప్ అని రాస్తుంది. వారి పాదములు జారవు, వారి అడుగులు జారవు, వారి వాక్లో అనగా వారి నడవడికలో ఉన్నటువంటి ఆ యొక్క జారే పరిస్థితి రాదు అని తెలియజేస్తాం. ఇక్కడ హీబ్రూలో లా అనే మాట లిటరల్గా తోరా అని రాసుంటుంది. ద లా ఆఫ్ దేర్ గాడ్ లేకపోతే హిస్ గాడ్, అతని ధర్మశాస్త్రం, అతని దేవుని ధర్మశాస్త్రం అతని హృదయంలో ఉంది అని చెప్పేటప్పుడు తోరా, ఈ తోరాత్ ఎలోహావ్ అంటే వారి దేవుని, అతని దేవుని ధర్మశాస్త్రం. ఆ దేవుని ధర్మశాస్త్రం అనే దగ్గర ద లా, తోరా అనే పదం ఏదైతుందో, తోరాత్ ఎలోహావ్. ఈ ఎలోహావ్ అనే మాటకి ద థర్డ్ పర్సన్ లేకపోతే ఒక పురుషుని సంబోధిస్తున్నటువంటి అంశం. అంటే తన దేవుని, నీతిమంతుని దేవుని, అంటే ఇండివిజువల్, అంటే మీ దేవుడు, నీ దేవుడు అనే పదాలు చూస్తాం మనం. సో అలాంటి నీ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే కీర్తన గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు. ఇక్కడ తోరా ఇండివిజువల్గా ఒక వ్యక్తి యొక్క, తోరా అనే మాటకి ఇన్స్ట్రక్షన్, పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ అని అర్థం. తన దేవుడు, తన తండ్రి అనేటువంటి ఆ పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ హృదయంలో నింపబడి ఉంటే, బే లిబో, లెవ్ అనే మాటకి హృదయము అని అర్థం. తోరాత్ ఎలోహావ్ బే లిబో, ఆ యొక్క హృదయం చేత, లేకపోతే మనందరికీ బాగా తెలుసు డ్యూటరానమీ 6 ఒకసారి చదవండి ఎవరైనా ఒకరు. 6 మొదటి నుంచి 4వ వచనం చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 6 నుంచి దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడవు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలేను. అవి నీ కన్నుల నడమ బాసికముల వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలేను. దీని గురించి మనందరికీ బాగా తెలిసిన వచనం ఇది ఈ వారం భాగం, అది ఈ వారం పోర్షన్లో ఉన్నటువంటి విషయం. అంతేకాదు, దీన్ని ఇంకొక పేరు పిలుస్తాం. ఏంటంటే ఏమంటాం దీన్ని?
మీరు చదివినటువంటి భాగానికి ఒక పేరుంది. ఏంటా పేరు? క్షమ. ఎస్, ఇది ప్రతిరోజు చేసే 3 సార్లు చేసే ప్రార్థనలో భాగం, ముఖ్యమైనటువంటి భాగం. ఏమని ఉంటుంది అక్కడ? ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడనే యెహోవా అద్వితీయ దేవుడు, ఆయన ఒక్కడే. తర్వాత ఈ భాగంలో ఉన్నటువంటి ఇది ప్రార్థన, ఇది రోజువారీ ప్రార్థన, ప్రతిరోజు జరిగే ప్రార్థన. చూడండి ఒకసారి. నీ పూర్ణ హృదయంతోను, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడనే యెహోవా అద్వితీయుడనే యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఆ ప్రేమించే పద్ధతిని నెక్స్ట్ రాస్తుంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకుని నీ కనుల నడుమ అవి పాసికం వలె ఉండవు, నీ ఇంటి ద్వారబంధముల మీద ఉండవు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వక పోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. చూడండి ఒకసారి ఇక్కడ ఈ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయినా లేకపోతే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ఆ మాటలు హృదయంలో ఉండవలను అనే మాట రాస్తుంది. దేవుడు ఆజ్ఞాపించు ఆజ్ఞల సారాంశము హృదయంలో ఉండవలను అని రాస్తుంది. ఇది ఉండాలి అని రోజుకి 3 సార్లు మనకి మనం చెప్పుకునే ప్రార్థన. అంతేకాదు మనలో ఉండడం మాత్రమే కాదు, ఇవి పర్టికులర్గా కొందరికి బోధించాలి. ఎవరికి బోధించాలి? కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఈ జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. కుమారులకు అభ్యసింపచేయడం లేకపోతే పిల్లలకి మాట్లాడడం అంటే చాలాసార్లు పేరెంటింగ్ దగ్గరికి వెళ్తాం. అంతేకాదు పైన మాట ఏదైతుందో ఆయనను ప్రేమించాలి అని చెప్పేటప్పుడు ఆ యొక్క 37వ కీర్తన 31వ వచనంలో మాట్లాడుకున్నాం కదా, పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే నీ పరమ తండ్రి యొక్క మాటల్ని నీ హృదయంలో ఉంచుకోమని అర్థం. అది మనల్ని జారిపోనేదట. అంతేకాదు ఆ హృదయంలో ఉంచుకోవడం అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. ఇది ఓన్లీ కుమారులతో మాట్లాడడం అనే మాట అంటే నిజంగా మన కడుపున పుట్టిన లేకపోతే మనకు పుట్టినటువంటి పిల్లలు మాత్రమే కాదు, కానీ ప్రతి వ్యక్తి కొంతమందిని అట్లీస్ట్ మినిమం ఒక 10 మందిని ఆత్మీయంగా నడిపించగలిగిన పొటెన్షియల్ కలిగి ఉంటాడు. ఇది ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఒక ఆత్మీయంగా నడిపించగలిగినటువంటి ఆ యొక్క స్థాయిని బట్టి వాళ్ళని కూడా కుమారులని సంబోధిస్తారు, వాళ్ళని కూడా పిల్లలు అని సంబోధిస్తారు. మనం ఎవరికైతే వాక్య ధ్యానం చేయించి వారిని లీడ్ చేస్తున్నామో వారందరూ మన పిల్లలు అవుతారు. ఆ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. అభ్యసింపచేయడం అంటే టీచ్ చేయమని కాదు. అభ్యాసం వేరు, అభ్యసింపచేయడం అంటే ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ అభ్యసింపజేయడం అంటే వాటిని చెప్పడం మాత్రమే కాదు, కానీ చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం ఒక సింప్లిఫైడ్ ఒక మాదిరిని లేకపోతే వారి ముందు వారి నడవలసినటువంటి ఒక ఎగ్జాంపుల్స్ని వారి ముందు పెడుతూ దాన్ని అభ్యాసం చేయించడం. అంతేకాదు ఎవ్రీ పత్రికలో ఈ మాట మనం చూస్తాం. నీతివాక్యమందు అభ్యాసము అనే మాట చూస్తాం. నీతివాక్యమందు అభ్యాసము అనే మాట. అంతేకాదు ఒకటి బోధించడం మాత్రమే కాదు, అభ్యసింపచేయాలి. ఎప్పుడైనా సరే
దేవుని వాక్యం నా హృదయంలో ఉంది అనడం, లేకపోతే దేవుని పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించడం అనే మాట ఎప్పుడు చూసినా సరే ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటని జాగ్రత్తగా వినాలి. ఏంటంటే వాక్యం నా హృదయంలో ఉంది, నాకు అర్థమైంది అన్నంత మాత్రాన సరిపోదు. నువ్వు విన్న వాక్యం, నేర్చుకున్న వాక్యం, గ్రహించిన వాక్యాన్ని నీ లోపల నుంచి దాన్ని బయటికి తీసి నీతిమంతుని నోరు ఏం చేస్తుంది? అటరెన్స్ అనగా వచిస్తుంది. నీతిమంతుని నాలుక ఆ యొక్క ఏమంటామంటే న్యాయమును ప్రకటిస్తుంది. ఎవరికి ప్రకటిస్తాం? ఎవరికో కాదు, కానీ మన పిల్లలకి ప్రకటిస్తాం. నువ్వు చెప్తే వినదగినటువంటి వారు అట్లీస్ట్ ఒక 10 మంది నీకు ఉంటారు, సంపాదించుకోగలగాలి. పెద్ద పెద్ద మెగా చర్చెస్ని కట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక 10 మంది నీ హృదయంలో నింపబడిన దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన మాత్రమే కాదు, చెప్పడం మాత్రమే కాదు, అభ్యసింపజేయగలిగినటువంటి స్థానంలో ఓ 10 మంది ఉంటే చాలు. అంతేకాదు ఆ 10 మందితో వారితో కూర్చున్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. ఇదిగో దేవుని న్యాయం ఇది. దేవుడు దీన్ని ప్రేమిస్తాడు. లేకపోతే నన్ను సృష్టించిన సృష్టికర్త మన తండ్రి, ఆయన మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా ధ్యానించాలి, లేకపోతే ఇలాగా దీంట్లో నడవాలి అని చెప్పి త్రోవలో నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అంటే త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు మాట్లాడాలి. హృదయంలో ఉంది అన్నంత మాత్రాన సరిపోలేదు. ఆ హృదయంలో ఉన్నటువంటి దాంతో నేను దేవుని ప్రేమిస్తున్నాను అని మనం అనుకునే పద్ధతి కాదు, కానీ ఇది బైబిల్ పద్ధతి. దేవుని ప్రేమించే పద్ధతి ఏంటంటే, ఒకటి, దాన్ని హృదయంలో వాటికి సంబంధించిన వాటికి ఒక ఉన్నత స్థానం ఇవ్వాలి. హృదయంలో ఉంచుకోవడం అంటే ఒక మెమొరీలో ఉంచుకోవడం కాదు, మెమొరీలో ఉంచడం కాదు. సో నాకు తెలుసు అనే అవగాహనలో ఉండడం కాదు. చాలాసార్లు దాన్నే వాక్యం తెలిసిన వాళ్ళు అని పేరు పెట్టేస్తాం. వాక్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు అంటారు, లేకపోతే వాక్యం ఎరిగిన వాళ్ళు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్. వాక్యం తెలిసి ఉండడం, నాలెడ్జ్ చాలామందికి ఉండొచ్చు కాక. ఇంకో మాట చెప్పాలంటే, దుష్టుడు, సాతానుడు అని పిలువబడే వాడికి మనకంటే ఎక్కువ మెమరీ ఉంది. వాక్యం చాలా ఉంది, వాక్యం చాలా మెమొరీలో ఉంటుంది అక్కడ. బట్ ఆయన కుమారులకి ఇది మెమొరీలో మాత్రమే కాదు, మెడిటేషన్లో ఉంటుంది. హృదయంలో ఉండి అది ఉన్నత స్థానంలో ఉంటుంది, మెడిటేట్ చేయబడుతూ ఉంటుంది. అంతేకాదు దాన్ని ఎప్పుడైనా సరే, స్పిరిచువల్ థింగ్స్ని ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కడిగా అనుభవిస్తే సరిపోదు, కానీ దాన్ని నీ హృదయంలో నుంచి నీ నోట్లోకి తీసుకొచ్చేది మాట్లాడాలి. ఎవరితో మాట్లాడగలం? మనం చెప్తే వినదగినటువంటి ఒక 10 మందిని తయారు చేసుకోగలగాలి. వారికి చెప్పడం మాత్రమే కాదు, వారికి అభ్యసింపజేయాలి. ఇవి చేసినప్పుడు హృదయంలో ఉంచుకొనుట అనే మాటకి సరైనటువంటి న్యాయం జరుగుద్ది. అంతేకాదు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనే ఆజ్ఞలలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ నెరవేర్చబడే పద్ధతి. మరొకసారి, హృదయంలో ఉంచుకోవడం అంటే ఏంటి? తర్వాత కుమారులకు అభ్యసింపజేయడం అంటే, ఇవి 2 అయిపోయిన తర్వాత అభ్యసింపజేయడం అనే దగ్గరికి వస్తే ఎలాగంటే, కూర్చున్నప్పుడు, లేకపోతే లేచినప్పుడు, పండుకున్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి. తర్వాత మాట్లాడదాంలే అని పక్కకు పెట్టేది కాదు, మాట్లాడాలి. పడుకున్నామా, సో తనతో మాట్లాడాలి. అంటే పడుకొని ఉన్నప్పుడు నీ హృదయంలో నుంచి మాటని నోట్లోకి తీసుకొచ్చి నీ మాట్లాడాలి, దాని గురించి టీచ్ చేయాలి. 2, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, 1 త్రోవను నడిచేటప్పుడు మాట్లాడాలి. నడిచేటప్పుడు వేరేది కాకుండా నడుస్తున్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మాట్లాడడం, పడుకున్నప్పుడు మాట్లాడడం, లేచినప్పుడు మాట్లాడడం, లేచి ఉన్నప్పుడు మాట్లాడడం. ఇవి మాట్లాడడం వరకు అయిపోయింది. అభ్యాసం చేయాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి. ఇక 3వ అంశం కూడా ఉంది ఇందులో. అదేంటంటే, అవి సూచనలుగా పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని సూచనగా, అంటే
సూచనగా నా కళ్ళెదురుగా అది కనపడేలాగా ఎక్కడన్నో చోట అది కనపడాలి. ఒక సూచన అది నాకు చూపిస్తూ ఉండాలి, నన్ను డైరెక్ట్ చేస్తూ ఉండాలి. అది దీన్ని హృదయంలో వాక్యం ఉంచుకోవడం అంటారు. ఇదంతా కలిపి హృదయంలో వాక్యం ఉంచుకోవడం అంటారు. అంటే వాక్యం హృదయంలో ఉంచుకోవడం అంటే కేవలం మెమరీలో ఉంచడం కాదండి. తర్వాత సూచనగా నీ చేతికి కట్టుకొని ఉండాలి. చేతికి కట్టుకున్నామంటే నేను చెయ్యి ఎన్నిసార్లు కదిపినా నా చెయ్యి నా కళ్ళు దాటి ఎక్కడికి వెళ్ళదు. కళ్ళకి అవి కనపడాలి సూచనగా. ఎస్, ఇదిగో ఈ న్యాయంలో నేను ఉండాలి, ఈ కట్టడలో నేను ఉండాలి, ఈ యొక్క దీంట్లో నేను ఉండాలని చెప్పేసి ఆ చేతులకు ఉన్నటువంటి సూచనగా కట్టబడినటువంటి ఆ యొక్క చేతికి కట్టబడినటువంటి ఆ యొక్క విషయం. తర్వాత నెక్స్ట్, సూచనగా నీ చేతికి కట్టుకొనవలను. 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవాలి. కన్నుల నడుమ అంటే తలకు అని అర్థం. అక్కడ పెట్టుకుంటే మనకు కనపడదు, అక్కడ పెట్టుకుంటే అక్కడ కట్టుకుంటే మనకు కనపడదు. కానీ అక్కడ కట్టుకున్న ఒక ఏమంటామంటే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. తలకి కట్టుకున్నప్పుడు, ఆ తలకు దాన్ని కట్టుకున్నప్పుడు, కళ్ళకు నడుమన పైన కట్టుకున్నప్పుడు, అలా ఈ కట్టుకోవడం అనేది ఏదైతుందో దీన్ని ఆ టెఫ్లిన్ అనే ఒక వస్తువును, ఒక ప్రార్థనకు సంబంధించిన ఒక వస్తువును తల మీద కట్టుకుంటారు, చేతికి కట్టుకుంటారు. వాటి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. అయితే పాయింట్ ఏంటంటే, ఈ తల మీద కట్టుకున్నది, చేతికి కట్టుకున్నదేమో మనకు కనపడుతుంది. మనకు ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్, అనగా నీవు ఈ వాక్యం చేత బంధించబడున్నావు, వాక్యం చేత నువ్వు బంధించబడున్నావు అనే ఒక నిబంధనని పదే పదే జ్ఞాపకం చేస్తుంది. అంటే వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని మెమొరీలో ఉంచుకుంటే సరిపోదు, దానికి సంబంధించిన మెడిటేషన్ జరుగుతూ ఉండాలి, అది బోధించబడుతూ ఉండాలి. అందుకనే నేర్చుకున్న వారు, తెలిసిన వారు జస్ట్ తెలిస్తే సరిపోదు. మీకు తెలిసిన దాన్ని ఎవరికో ఒకరికి చెప్పగలగాలి. ఆ చెప్పలేనంతసేపు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఈరోజు ఒక వాక్యం నేర్చుకున్నా, ఒక విషయం అర్థమైంది, ఒక విషయం నాకు బోధపడినప్పుడు నేను వెళ్ళి చెప్పాలి. తర్వాత చూడండి ఒకసారి, ఇది మాట్లాడడము, కొంతమందికి అభ్యసింపజేయడము, ఇంకొకరికి నువ్వు అభ్యసింపజేస్తున్నావు అంటే నువ్వు అభ్యసించకుండా దాన్ని అభ్యసింపజేయలేవు, నీవు అభ్యసించకుండా ఇంకొకరికి అభ్యసింపజేయలేవు. అందుకనే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ తండ్రి అయిన దేవుని యెహోవాను ప్రేమించాలి అంటే ఆ ప్రేమించే పద్ధతిది అభ్యసింపజేసి, అంటే నువ్వు అభ్యసించకుండా ఇంకొకరికి అభ్యసింపజేయలేవు. తర్వాత కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి. తర్వాత నీ చేతికి కట్టుకోవాలి, కళ్ళకు కట్టుకోవాలి. చేతికి కట్టుకున్నది మనకి కనపడుతుంది, కాన్షియస్నెస్ ఇస్తుంది. కళ్ళ పైన కట్టుకున్నది, హెయిర్ లైన్ మీద కట్టుకున్నది ఏదైతుందో ఇది మనకు కనపడదు కానీ కాన్షియస్నెస్ ఇస్తుంది. అనగా తల మీద మనం ఒకటి కట్టుకున్నాం అని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు అది చూసే వాళ్ళకి కనపడుతుంది. ఇక అంతేకాదు, ఇక ఇంకొక చోట ఏంటంటే, ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. ఇంటి ద్వారబంధములు, గౌనులు ఏవైతున్నాయో అంటే నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు దేవుని ప్రేమించాలి అని తెలియజేసే సూచనకు సంబంధించిన వాక్యము ఆ యొక్క మెజూజా అంటాం, అది కనపడాలి. దాన్ని ఏమంటాం, ఇంటి ద్వారబంధముల మీదనో, గౌనుల మీదనో వీటన్నిటినీ కలిపి, వీటన్నిటిలో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ స్టేచర్, లేకపోతే స్పిరిచువల్ క్యారెక్టర్ ఇది. మనకి జస్ట్ ఊరికే ఫిజికల్గా, లిటరల్గా ఉన్నది ఉన్నట్టు చేయడం వల్ల ప్రయోజనం లేదు. కానీ చేయొద్దని నేను చెప్పను, కానీ ఉన్నది దాన్ని చేయడం వల్ల ప్రయోజనం లేదు. కానీ దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క దాంట్లో దాచబడినటువంటి విషయం, అనగా పర్పస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్, ఈ ఇన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి పర్పస్ని మనం గ్రహించగలిగినప్పుడు, ఆ చిత్తంలోనికి మనం అలైన్ అయినప్పుడు, అప్పుడు ఈ యొక్క పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో కీర్తన 37:31
వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వారి అడుగులు జారవు అని రాసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్నాం. ఈ రోజుకి మన హృదయములలో దేని చేత నింపుకుంటాం, దేని చేత నింపబడతామో అదే బయటకు వస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దాని ఉపదేశాన్ని నింపుకోవడం అనే అంశం గురించి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మనం మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏ మాటలైతే, వాక్యం అయితే మేము విని గ్రహించి ధ్యానం చేశామో ఆ వాక్య భాగంలో నుండి నన్ను మమ్మను దర్శించినందుకు మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఇంతవరకు మా మధ్యలో జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలును బట్టి, కృపలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి 37వ కీర్తన 31వ వచనాన్ని ధ్యానించడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ధ్యానము కేవలం విని వెళ్ళిపోయేది మాత్రమే కాక, దాని యందు మేము ఇదిగో స్థిరపరచబడిన వారమై మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని దాని ప్రకారం నడుచుకునే వారంగా మమ్మల్ని మార్చండి. స్తోత్రం నాయన. అలాగే ఈ దినం ప్రత్యేకంగా నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి. వారి కుటుంబ జీవితాలని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభువా. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఏకీవించిన వారు, జూమ్లో ఏకీవించిన వారు, లైవ్లో ఏకీవించిన వారందరి కోసం కూడా విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఇదిగో మీ కట్టడలను హృదయంలో ఉంచుకోవడం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి బోధపరచండి. గ్రహించుటకు శక్తిని అనుగ్రహించండి. ఆ ప్రకారం నడవడానికి మీ బిడ్డలందరినీ ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏకీవించిన వారిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తాం. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం. దేవా క్రమార ప్రేమ మన తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని అన్నటువంటి సన్నిధి సహవాసం కూడిన మనకి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి దేవుని కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్. చాలా మంది అందరికీ షాలోమ్. షాలోమ్ అండి అందరికి. షాలోమ్ అన్న అందరికీ షాలోమ్. షాలోమ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అన్న అందరికీ షాలోమ్. షాలోమ్ ఫాదర్ గారు అందరికీ షాలోమ్. షాలోమ్ అయ్య గారు అందరికీ షాలోమ్. షాలోమ్ అన్న అందరికీ